చేస్తున్నప్పటికీ జగన్ రావడం లేదని తెలుస్తోంది. ఇవాళ ఆయన పులివెందులకు వెళ్తున్నారు. వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి స్పీకర్ ఎన్నిక గురించి శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు. స్పీకర్ ఎన్నికలో పాల్గొనాలని పార్టీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే జగన్ కు కూడా చెప్పాలని పెద్దిరెడ్డిని పయ్యావుల కేశవ్ కోరారు. కానీ జగన్ మాత్రం అసెంబ్లీకి వెళ్లకుండా పులివెందుల వెళ్తున్నారు. నిన్న కూడా తమ పార్టీ సభ్యులు ప్రమాణం చేస్తుండగానే జగన్ వెళ్లిపోయారు. దీంతో ఇదేమి సభా సంప్రదాయం అంటూ ఆ స్వపక్షంలోనే జగన్ పై విమర్శలు వస్తున్నాయి. రైట్, ఇక అసెంబ్లీ ప్రాంగణం దగ్గర నుంచి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, ఈరోజు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సభకు రావట్లేదు అన్నట్టుగా తెలుస్తోంది. పులివెందులలో 5 రోజుల కార్యక్రమం మీద ప్రోగ్రాం పెట్టుకుని వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 2వ రోజు సమావేశాలు ఈరోజు 10:30 గంటలకు ప్రారంభం కాబోతున్నాయి. ప్రధానంగా నిన్న ఎవరైతే మిగిలిపోయారో సభ్యులు ఆ ముగ్గురు సభ్యులతో పాటు ఆ ముగ్గురు సభ్యుల ప్రమాణం ఉంటుంది. ఆ తర్వాత వెంటనే స్పీకర్ ఎన్నిక ప్రారంభమవుతుంది. 11 గంటలకు స్పీకర్ ఎన్నికకు సంబంధించి నర్సీపట్నం ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడుకి సంబంధించి ఆయన స్పీకర్గా ఎన్నికైనట్టు ప్రకటించడం లాంఛనంగా మాత్రమే మిగిలింది. అయితే ఈరోజు స్పీకర్ ఎన్నిక ఉంటుంది, తప్పనిసరిగా దీనికి హాజరు కావాలి, స్పీకర్ ఎన్నికలో మీరు కూడా పార్టిసిపేట్ చేయండి అని చెప్పి నిన్న శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సభా సంప్రదాయాల ప్రకారం నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెప్పారు. అయితే ఆ పార్టీ అధినేత జగన్ నిన్న ప్రమాణ స్వీకారం అయిపోయిన వెంటనే వెళ్ళిపోవడంతో పెద్దిరెడ్డి సీనియర్ ఎమ్మెల్యే కావడంతో ఆయనకు ఫోన్ చేసి ఆయన దగ్గరికి వెళ్ళి మరీ చెప్పారు, స్పీకర్ ఎన్నికలో మీరు కూడా పార్టిసిపేట్ చేయడం అనేది గౌరవ సంప్రదాయం అని చెప్పి కూడా ఆయన స్పష్టం చేశారు. ఇక దీంతో పాటు మరో కీలకమైన అంశం ఏంటంటే స్పీకర్ ఎన్నికకు సంబంధించి నిన్న వైసీపీ శాసనసభ్యులు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలంతా కూడా తెలుగుదేశం పార్టీ నేతలకు ఫోన్ చేసి, ముఖ్యంగా లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్కు ఫోన్ చేసి జగన్ని నిన్నటి వరకు కూడా అసెంబ్లీ మెయిన్ గేట్ వరకు కూడా అనుమతించాలి ఆయన వాహనాన్ని, అదేవిధంగా ఆయన ప్రమాణ స్వీకారం కూడా మంత్రులు అయిపోయిన వెంటనే అనుమతించండి అని చెప్పి కూడా విజ్ఞప్తి చేశారు. అయినా విజ్ఞప్తి చేసిన వాళ్ళ విజ్ఞప్తి మేరకు కూడా ఈ విజ్ఞప్తిని చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన కూడా మ్యాగ్నానస్గా అటువంటి పట్టింపులకు వెళ్లాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో అదంతా చేయండి అని చెప్పి కూడా చంద్రబాబు ఆదేశించారని నిన్న పయ్యావుల కేసు ఏబిఎన్తో కూడా చెప్పారు. అయితే మళ్ళా సభా సంప్రదాయాల ప్రకారం స్పీకర్ ఎన్నికకు సంబంధించి అన్ని పక్షాలు పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి కూడా ఆయన సూచించారు. అయినప్పటికీ కూడా ఈరోజు సీఎం కూడా ఈ సభా సంప్రదాయాన్ని అనుసరించాలి అని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు నిన్న పయ్యావుల కేశవ్కి చెప్పారు. పయ్యావుల కేశవ్ కూడా వెళ్ళి వెంటనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెప్పినప్పటికీ కూడా నిన్న వాళ్ళ శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం జరుగుతుండగానే సభ నుంచి వెళ్ళిపోయిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఈరోజు పులివెందులు వెళ్తున్నారు. 5 రోజుల పాటు పులివెందుల్లో ఉంటారని చెప్తున్నారు. బట్ స్పీకర్ ఎన్నికకు సంబంధించి అన్ని పక్షాల నేతలు వెళ్ళి కలవటం, ఆయన్ని తీసుకువెళ్ళి మర్యాదగా సభా సంప్రదాయాల ప్రకారం తీసుకువెళ్ళి స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టడం అనేది ఈ సభ ప్రారంభమైన నాటి నుంచి కూడా అది ఒక సంప్రదాయంగా ట్రెడిషన్గా కొనసాగుతుంది. ఎందుకంటే స్పీకర్ కాకముందు ఆయన ఒక పార్టీకి సంబంధించిన నేత కావచ్చు, కానీ స్పీకర్ అయిన తర్వాత ఆయన మొత్తం సభకు సంబంధించి సభాధిపతి, ఆయన ఆంధ్రప్రదేశ్ శాసనసభకు అధిపతిగా ఉంటారు. ఆయన 16వ శాసనసభని ఆయన హోల్డ్ చేయకపోతున్నారు. అటువంటి స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టడం అనేది అన్ని పార్టీలు తీసుకువెళ్ళి కూర్చోబెడితే అది సభా సంప్రదాయాలకి శాసనసభకు కూడా గౌరవం ఉంటుంది అనేది కూడా ఆ సాంప్రదాయాన్ని మనం కూడా అనుసరించాలి అని చెప్పి కూడా నిన్న చంద్రబాబు నాయుడు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ చెప్పడంతో ఆయన వెళ్ళి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ముఖ్యమంత్రి కూడా ఇది కోరుకుంటున్నారని, అందువలన సభా సంప్రదాయాల ప్రకారం మీరు కూడా రావాలి అని చెప్పి విజ్ఞప్తి చేశారు. గతంలో తమ్మినేని సీతారాం అప్పుడు కూడా అన్ని పార్టీల నేతలు వెళ్ళి ఆయన స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టిన విషయాన్ని సందర్భంగా గుర్తు చేసినప్పటికీ కూడా జగన్
ఆయన ఈరోజు సభకు రావడం లేదు అని తెలిసిన తర్వాత తెలుగుదేశం ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. అదేవిధంగా నిన్న వాళ్ళ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉన్నప్పటికీ కూడా మొదట మంత్రుల తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ కూడా ఆయన వాళ్ళ సభ్యుల ప్రమాణ స్వీకారం సమయంలో కూడా ఉండకుండా వెళ్ళటం అనేది సభా సాంప్రదాయంగా కాదు, సభా మర్యాద కూడా కాదు అని చెప్పి ఆ పార్టీ నేతలే లాబీల్లో వ్యాఖ్యానించడం వినిపించింది. ఈరోజు మళ్ళీ సభకి స్పీకర్ ఎన్నిక సమయంలో సభకు హాజరు కాకపోవటం అనేది సభా సాంప్రదాయాలను ఉల్లంఘించినట్టే అవుతుంది అని చెప్పి ఇది మర్యాద కూడా కాదని, పైగా ఆయన మాజీ సీఎం కూడా అవటం, ఒక పార్టీకి అధినేతగా కూడా ఉంటాం. ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇచ్చేది. ఆ ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా 11 స్థానాలు ఇచ్చి పక్కన కూర్చోబెట్టినప్పటికీ కూడా మళ్ళీ స్పీకర్ ఎన్నిక సమయంలో లేకపోవటం అనేది సభా సంప్రదాయాలను తర్వాత సభా మర్యాదను కూడా ఉల్లంఘించినట్టు అవుతుంది అని చెప్పి ఆ పార్టీ నేతలతో పాటు శాసనసభలో ఉన్న అన్ని పక్షాల నేతలు కూడా చెప్తున్నారు. పవన్. రైట్, థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.